మామూలుగా ఇప్పటివరకు ఏందంటే ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి మాడ్వీ హిడ్మా. ఆయన వాళ్ళది ఇంతకుముందు సుక్మా జిల్లా, ఉమ్మడి జిల్లా అది. సుక్మా జిల్లాలో పూవర్తి అనే ఒక గ్రామం. పూవర్తిలో మళ్ళీ పారా అంటారు. అనేక చిన్న చిన్న గ్రామాలు కలిసి ఒక పెద్ద గ్రామాన్ని పూవర్తి అని పిలుస్తారు. ఈ పూవర్తిలో ఉండి 5వ క్లాస్ వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అక్కడికి దళం వచ్చేది. దళ కమాండర్గా రమేష్ భద్రన్న అని ఒక ట్రైబల్ ఆయన ఉండేవాడు. సో ఆయన చిన్నపిల్లలందరినీ కూడా బాలదళం అని ఏర్పాటు చేసేవాడు. ఆ బాలదళంలో ఈ హిడ్మా ఉండేవాడు. ఈయనతో పాటు బర్సాత్ దేవా అనే ఇంకొక అబ్బాయి కూడా, తను కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఏజే అనమాట. తను కూడా ఈ బాలదళంలో ఉండేవాడు. బర్సాత్ దేవ కూడా ఒక రకంగా బర్సాత్ దేవ హిడ్మా ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్గా కూడా చెప్పుకోవచ్చు. సో అంటే దాదాపు 50 ఏళ్ళు ఇప్పటి వయసు. 74లో హిడ్మా పుట్టాడని మావోయిస్ట్ కొత్త లేఖలో ఉంది. సో అలాగా బర్సాత్ దేవ అండ్ హిడ్మా ఇద్దరు కూడా సమకాలీనులు, ఒకే ఊరోళ్ళు, ఒకే చోట పెరిగారు. సో ఈ రమేష్ భద్రన్న కమాండర్గా ఉంటూ ఈ బాలలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, మావోయిస్టుల గురించి చెప్పడం, ఇవన్నీ కూడా చేసేవాడు. అంటే చిన్నప్పటి నుంచే వీళ్ళిద్దరూ కూడా మావోయిస్టులతో అట్రాక్ట్ అయ్యారు. మావోయిస్టులు పెట్టిన బాలల దళంలో పనిచేశారు. దాని తర్వాత ఈ భద్రన్న ఆధ్వర్యంలో పూవర్తిలో ఒక చిన్న గుంట నిర్మించారు. వాళ్ళకి మంచినీటి కోసము ఒక గుంటని అక్కడ లోకల్ వాళ్ళని ఉపయోగించుకొని చేశారు. అది హిడ్మాని ఆకర్షించింది. అంటే వీళ్ళు అభివృద్ధి, మన గ్రామాన్ని ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు, ఏ గవర్నమెంట్ అధికారి మన గ్రామంలోకి రాలేదు. వీళ్ళు వచ్చినాక కొంత మన గ్రామాన్ని పట్టించుకుంటున్నారు, మన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, హెల్త్కి సంబంధించి మెడిసిన్స్ అందిస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించి కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. పోడు వ్యవసాయం స్థానంలో స్థిర వ్యవసాయాన్ని వీళ్ళు ఇవ్వడానికి వాటర్ సోర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పట్ల ఒక ఆరాధన అనేది హిడ్మాకి బర్సాదేవకి ఇద్దరికి కూడా వచ్చింది. అలాగా మెల్లగా ఈ భద్రన్న ఏం చేశాడంటే అతన్ని కొద్దిగా ఏజ్ పెరిగినాక మెల్లగా దళంలోకి తీసుకున్నాడు. దళంతో తిరగడం అలాగా చేశారు. వీళ్ళిద్దరు కూడా అలాగే వచ్చారు. దాని తర్వాత అక్కడ ఒక ప్లేటూన్ ఏర్పాటు చేశారు. అంటే మామూలుగా ఏంటంటే దళం అంటే ఒక 10 నుంచి 15 మంది ఉంటారు. అట్లా కాకుండా ప్లేటూన్స్ అంటే పిఎల్జీ అంటారు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అని ఒక స్టాండింగ్ ఆర్మీని వీళ్ళు తయారు చేసుకోవడానికి మావోయిస్టులు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. ఆ ఆర్మీలో ముందుగా కంపెనీ, ప్లాటూను, కంపెనీ, తర్వాత బెటాలియన్, ఇలాగా మిలిటరీ పరంగా వాటిని డివైడ్ చేయడం అనేది చేశారు. అంటే చిన్నదాన్ని ప్లాటూన్ అంటారు, ఇంకొంత పెద్దది కంపెనీ అంటారు, ఇంకా పెద్దదాన్ని బెటాలియన్ అంటారు. అలాగా నిర్మాణాల్లో ప్లాటూన్ పెడదాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరిని కూడా ప్లాటూన్లోకి భద్రన్న తీసుకెళ్ళాడు. ఆ తర్వాత భద్రన్న ఆయన కారణాల రీతే ఆయన సరెండర్ అయిపోయాడు. ఈ మధ్యనే హిడ్మా చనిపోయినాక ఆయన అనేక హిందీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. నేను కూడా కొన్ని చూశాను. భద్రన్న ఇప్పుడు నేను చెప్పిందంతా ఆయనే భద్రన్నే చెప్పాడు ఛానల్స్కి. సో అప్పుడు నేనే ఇలాగ రిక్రూట్ చేశాను, ఈ స్థాయిలోకి వెళ్తాడని నేను అనుకోలేదు, కానీ బాగా చురుగ్గా ఉండేవాడు ఎవరు హిడ్మా. పైగా పుస్తకాలు బాగా చదివేవాడు. ఆయన నాలెడ్జ్ కూడా బాగుంది, మిలిటరీ నాలెడ్జ్. ఎందుకంటే ఆయుధాల తయారీలో కూడా హిడ్మా కానీ బర్సాదేవ కూడా పాల్గొనేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే సహజంగా అక్కడ ఉన్న ట్రైబల్స్కి వేటాడడం, అడవిలోకి వెళ్ళడం ఇవన్నీ కొంత వచ్చి ఉంటాయి. అంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. టెరైన్ వాళ్ళకి అడవి కాబట్టి, వాళ్ళు మావోయిస్టులకి ఎక్కడి నుంచి పోయిన వాళ్ళకి అడవి కొత్త, కానీ వాళ్ళకి పుట్టినప్పటి నుంచి అడవిలోనే కాబట్టి వాళ్ళకి అడవి కొట్టిన పిండి. సో ఆయుధాలు పట్టడం ఇవన్నీ తెలుసు వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఉన్న ఆయుధాలు, టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈజీగా త్వరగా నేర్చుకున్నారు వీళ్ళిద్దరూ, బాగా చురుకైన వాళ్ళు. అలాగా ఈయన బెటాలియన్ నెంబర్ 1కి పిఎల్జిఏ బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్ అయ్యాడు ఫస్ట్. ఎవరు హిడ్మా. బర్సాదేవ కూడా దాంట్లోనే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో హిడ్మాకి ప్రమోషన్ వచ్చింది. అంటే అక్కడ DKSZC అంటారు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్గా, తర్వాత సెక్రటరీగా ప్రమోట్ అయ్యాడు హిడ్మా. దాంతో బెటాలియన్ నెంబర్ 1 కమాండర్గా బర్సాదేవ ఆ ప్లేస్లోకి వెళ్ళాడు, హిడ్మా ప్లేస్లోకి.
అంటే హిడ్మా నెంబర్ 1 అంటే బర్సదేవ నెంబర్ 2 అనుకోవచ్చు మనం. హిడ్మా వెంటనే ఈయన కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. సో అలాగా హిడ్మా ఎస్జెడ్సి దీంట్లోకి వెళ్ళాడు. అక్కడి నుంచి రీసెంట్గా ఆయన సెంట్రల్ కమిటీలోకి కూడా వెళ్ళాడు. ఎందుకంటే అతను పుస్తకాలు చదవడమే కాకుండా మంచి చిన్న చిన్న బుక్లెట్లు రాయడం, వాళ్ళ గోండు భాషలో కూడా అందరికీ ఉపన్యాసాలు ఇవ్వడం, ఎడ్యుకేట్ చేయడము, ఆయుధాల ట్రైనింగు, ఆయుధాల తయారీ, అంటే గ్రెనేడ్స్, తపంచాలు అంటారు. తపంచ అంటే 12 బోర్ గన్స్ అనమాట. ఇవి వీళ్ళే తయారు చేస్తారు, చిన్న చిన్నవి. మిగతావి కొనుక్కుంటారు పెద్దవి. సో అలాగే ఈయన తుపాకులు తయారీ, తుపాకుల రిపేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గన్ పట్టుకుంటే సరిపోదు, ఆ గన్కి ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేయగలగాలి, వాటిని క్లీనింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తారు వాళ్ళకి. అవన్నీ కూడా ఈయన ఎక్స్పర్టైజ్ అయ్యి నేర్పించడం. అట్లాగే ఎక్సర్సైజులు ఎలా చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ కూడా వాళ్ళకి ఒక రొటీన్ ఉంటుంది. మామూలుగా స్ట్రెంగ్త్ ఎక్సర్సైజులు, ఎండ్యూరెంట్ ఎక్సర్సైజులు, ఫిజికల్ ఫిట్నెస్, అజిలిటీ ఇవన్నీ చేస్తారు. దాంతోపాటు ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎలా పారిపోవాలి, ఎలా శత్రువుని ఎలా ఎదుర్కోవాలి, ఎట్లా భూమి మీద ప్రాకి తెలియకుండా వెళ్ళాలి, అంటే ఆకులో గీకులో మీద వేసుకొని మనం ఎట్లా కనపడకుండా వెళ్ళాలి, అట్లాగే ఎవరన్నా గాయపడితే ఎలా మోసుకొని గన్ను పట్టుకొని మోసుకుంటూ వెళ్ళాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట. అవన్నీ కూడా హిడ్మా అండ్ బర్సాదేవ ట్రైనింగ్ ఇచ్చేవాడు. అలాగా ఇప్పుడు హిడ్మా చనిపోయినాక ఆ ప్లేస్లోకి బర్సాదేవని తీసుకొచ్చి స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీగా, అట్లాగే సెంట్రల్ కమిటీలకు కూడా బర్సాదేవ వస్తున్నాడు. ఒక రకంగా హిడ్మా ప్లేస్ని రిప్లేస్ చేయగలిగిన వాళ్ళు ఇంకెవరు లేరు, ఒక్క బర్సాదేవ ఉన్నాడు. సో ఇప్పుడు బర్సాదేవ పేరు మారుమోగిపోతుంది. హిందీ ఛానల్స్ అంతా కూడా బర్సాదేవ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకే ఊరు. మొన్న ఆయన ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కలిసినప్పుడు కూడా హిడ్మా వాళ్ళ మదర్ పూంజిదేవిని, బర్సాదేవి తల్లిని కూడా కలిశాడు, ఇద్దరుని సరెండర్ అవ్వమని. కానీ ఇప్పుడు బర్సాదేవ్ మరింత కసిగా ఉన్నాడని, హిడ్మా చావుకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడని అంటున్నారు. బర్సాదేవకు కూడా ట్రైబల్ బెల్ట్లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలామంది యూత్ బర్సాదేవని ఒక హీరోగా, ఒక గాడ్గా చూస్తున్నారు.